వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయ కావాల్సిన పదార్థాలు: వంకాయలు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కొబ్బరి, చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, ఉప్పు కారం, పసుపు, జీలకర్ర, ఆవాలనండి. కొబ్బరి, కొంచెం జీలకర్ర, పల్లీలు పేస్ట్ చేసుకోవాలి. టమాటా కూడా చేసి పెట్టుకున్న పేస్ట్ అంటే గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు కలుపుకోవాలండి. వంకాయలు కోసుకోవాలి. మనం గుత్తి వంకాయ టైప్లో కొయ్యాలి. ఈ కోసి పెట్టుకున్న వంకాయలన్నీ ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఈ ఉప్పు నీటిలో వంకాయలన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేయాలండి. 1 గ్లాసు వాటర్ వేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. 1 విజిల్ సరిపోతుంది, ఎక్కువ వద్దు. పెనం వేడైందండి. కొద్దిగా నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. టమాటా, పల్లీల పేస్ట్, చింతపండు వాటర్, పచ్చిమిర్చి, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. ఉడికించేటప్పుడు వంకాయలో వేసాను కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం గరం మసాలా అండి. ఇవి ఉడికించిన వంకాయలండి. వంకాయ కూర ఉడికిపోయిందండి. దానివల్ల చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. మనకి ఎక్కువ నూనె పట్టకుండా ఎలా ఉడికించి చేసుకుంటే చాలా బాగుంటుంది.